నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. బాలినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతం జనసేనలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనలో ఆయన ఏ రోల్ పోషించబోతున్నారు, ఏ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు, అసలు బాలినేని గారు జనసేనలో ఇమిడే అవకాశం ఉందా, అక్కడున్న పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆయన ఓన్ చేసుకుంటారా, ఇలాంటి అనేక రకాల చర్చలు ఆయన జనసేనలో జాయిన్ అయిన తర్వాత మనకు వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఒంగోలులో పట్టుందన్న విషయం తెలిసిందే. ఆయన మాజీ శాసనసభ్యుడు, అది మనందరికీ తెలిసిందే. ఆయన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగానే ఉంటారేమో, ఎందుకంటే కొంత వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం, దానిపైన పంతం నెగ్గించుకోవాలన్న థాట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒంగోలు జనసేన ఇన్ఛార్జిగానే పట్టు సాధిస్తారు అనేసి అనుకుంటే, అనూహ్యంగా ప్రస్తుతమైన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పంపినట్టుగా తెలుస్తోంది. దర్శిలో చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఆయన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా యాక్సెప్ట్ చేస్తారా, ప్రజెంట్ ఏదో ఒక పొజిషన్ ఉండాలి కదా అనేసి మరి ఆయన పనులు ఆయన స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారా, మరి స్థానబలం ఉన్న ప్రాంతాన్ని కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడాన్ని మరి ఆయన సపోర్టర్స్ ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు జిల్లా శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మామూలుగానే జనసేనలోకి వెళ్ళినప్పటి నుంచి బాలినేని గారి గురించి ఏదో ఒక రకమైన చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఆయనను దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినట్టుగా తెలుస్తుంది. దాని గురించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారని దానిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా సానుకూలంగా స్వాగతించారని మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం సంధ్య గారు. ఓకే, ఒకసారి దీన్ని మనం తరచి చూస్తే ఏమవుతుందంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు మీద ఆధిపత్యం దామచర్ల జనార్దన్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ సొంత సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గం ఆ నేతలు కావచ్చు, వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరన్న విషయం మనకు అర్థమైంది. అర్థమైపోయినటువంటి నేపథ్యంలో ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్థానికంగా అక్కడే ఉంటే ఏమవుతుందంటే, లేనిపోయినటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక చర్చ, వాదోపవాదాలు, తగువులు, తంటలు వస్తూనే ఉంటాయని చెప్పి ఉన్న పళంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడికో ఒక చోటికి తరలించి యాక్టివేట్ చేసేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టిన తర్వాత ఇప్పుడు దర్శి నియోజకవర్గం తెర మీదకి వచ్చింది. అతి త్వరలో మనము ఒక 4-5 రోజుల్లో దాదాపుగా 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీల నియామకం, అంటే ఒక నియోజకవర్గానికి 2-3 ఇన్ఛార్జీలు కూడా ఉండొచ్చు అండి. 2-3 ఇన్ఛార్జీలు కలిసి సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది. 2-3 నియోజకవర్గాల్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేశారు అని చెప్పి చూసిన తర్వాత వాళ్ళు అభ్యర్థి అవుతారు. అంటే కూటమిలో జనసేన సాధించుకునేటటువంటి స్థానాలలో హూ ఈజ్ ద బెస్ట్, విచ్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ ద బెస్ట్ అన్న దగ్గర ఇది అదొక ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇన్ఛార్జీలను వేయటం వల్ల ఆయా నియోజకవర్గాల్లో ముందు పార్టీ యాక్టివేట్ అవుతుంది, పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటాయి, పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది ఒకటి పురుడు పోసుకుంటుంది. అది ఇప్పటికైనా 2 సంవత్సరాల తర్వాత అయినా అక్కడ విజయ్ గారు విజయం సాధించి తమిళనాడులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారా, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీని సంస్థాగతంగా దానిని నిర్మాణపరమైనటువంటి వ్యవస్థీకృతంగా ఆయన దానిని చేయదలుచుకున్నారన్నది కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతానికైతే జనసేనకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఇది ఒక విధంగా జనసేనకి శుభసూచకం. ఏది 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, తర్వాత కమిటీసు, ఇవన్నీ కూడా నియామకాలు అతి త్వరలో జరగబోతున్నాయి. నేపథ్యంలో దర్శి నియోజకవర్గానికి వస్తే ఏమవుతుందంటే, ఒకప్పుడు ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు నారాయణ రెడ్డి అని పొదిల్లో ఆయన అంత క్రితం శాసనసభ్యుడిగా చేసిన నారాయణ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసి గెలుస్తుండేవారు. బర్రె జ్ఞానప్రకాశం గారని షెడ్యూల్ కులాల నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఉండారు. ఆ తర్వాత ఏకసభ్య నియోజకవర్గం అయిన తర్వాత మీకు అక్కడి నుంచి వెంకటరమణారెడ్డి గారు, ఈ రావిపాటి మహానంద గారు, తర్వాత కె నారాయణ స్వామి గారిని ఆయన పొదిలి నియోజకవర్గంలో పలుమార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన కమ్మ సామాజిక వర్గం కాటూరు నారాయణ స్వామి గారిని తెలుగుదేశం దర్శి మొట్టమొదటి కాటూరు నారాయణ స్వామి గారికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం ఏంటంటే, మనం గతంలో చాలాసార్లు విశ్లేషించాం, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం కలిపి ఈ గ్రేటర్ రాయలసీమ అంటారు, ఈ 6 జిల్లాల్లో బలిజలకు 10 స్థానాలు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, నాయకుడు, ఒక పార్టీ అధినేత ఎవరైనా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు. అట్లా ఆయన దర్శి బలి సామాజిక వర్గానికి కేటాయించాలని నారపశెట్టి శ్రీరాములు గారిని ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన గెలుపొందారు. ఆ తర్వాత నారపశెట్టి శ్రీరాములు గారు మరొకమారు గెలుపొందారు సానికొమ్మ పిచ్చిరెడ్డి గారిని. ఆయన ఒకసారి సానికొమ్మ పిచ్చిరెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలిచారు. ఆయన డాక్టర్ పిచ్చిరెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ నారపశెట్టి శ్రీరాములు గారు గెలిచి ఆయన మరణించడంతో ఆయన కుమారుడు నారపశెట్టి పాపారావు గారు ఒకసారి చేశారు.
ఇదంతా జరుగుతున్నాక ఇక్కడ బూచేపల్లి కుటుంబం, సిద్ధారాఘవరావు గారి కుటుంబం. బూచేపల్లి కుటుంబం అంటే బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అట్లాగే సిద్ధారాఘవరావు గారు వైశ్య సామాజిక వర్గం. ఆ ప్రాంతంలో వైశ్య సామాజిక వర్గంలో ఒక ఐకాన్ అని చెప్పొచ్చు సిద్ధారాఘవరావు గారు. ఆయన పోటీలోకి వచ్చారు, బూచేపల్లి కుటుంబం వచ్చింది, సుబ్బారెడ్డి గారు ఒకసారి గెలిచారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద సిద్ధారాఘవరావు గారు 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది. సుబ్బారెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారు తండ్రి కొడుకులు. అభి అని ఒక సినిమా చేశారు. శివప్రసాద్ రెడ్డి సోదరుడు కమలాకర్ రెడ్డి, బూచేపల్లి కమలాకర్ రెడ్డి చనిపోయారు అతను. ఆ సమయంలో కమలాకర్ రెడ్డి చనిపోయి వాళ్ళు ఒకంత వేదనతో ఉన్న సమయంలో ఈసారి ఎన్నికల్లో మేము పోటీ చేయదలుచుకోలేదు అనుకుంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బలిజ సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని వైకాపా స్వాగతించి 2019 ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వటం, ఆయన మీద కదిరి బాబురావు గారు, ఆయన వాళ్ళిద్దరు తోడెల్లుళ్ళు అయినప్పటికీ కదిరి బాబురావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఆయన మాజీ శాసనసభ్యులు, ఆయన పోటీ చేయటం, మద్దిశెట్టి వేణుగోపాల్ గారు భారీ ఆధిక్యతతో గెలుపొందిన తర్వాత ఈ స్థానాన్ని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తర్వాత కావాలని పట్టుబట్టిన తర్వాత మొన్న 19 ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గెలిస్తే 24 ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఏకైక సీటు దర్శి. కొట్టిపాటి లక్ష్మి గారు కేవలం 2456 ఓట్ల తేడాతో ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రెడ్డి, బలిజ, కమ్మ ఈ 3 మరియు వైశ్య 4 ప్రధాన స్రవంతులు సామాజిక వర్గాలు కనిపిస్తే బలిజలు తమ ఆధిపత్యాన్ని వాళ్ళు ఒక 4 ఎన్నికలు, నారపశెట్టి శ్రీరాములు గారు 2 పర్యాయాలు, పాపారావు గారు, మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, బలిజలు దర్శిని ఎప్పటికప్పుడు దక్కించుకోవాలని పోటీ పడేటటువంటి ఒక నియోజకవర్గం. ఆర్థికంగా సంపన్నులైనటువంటి మద్దిశెట్టి కుటుంబం కావచ్చు, కదిరిబాబురావు గారి కుటుంబం కావచ్చు, వీళ్ళు ఇక్కడ పోటీలో ఉంటారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నారు. కదిరిబాబురావు గారు ఆయన వైకాపాలోకి ఆ తర్వాత వారు వచ్చి చేరటం, ఇవన్నీ వారి సోదరుడు కదిరి బాలకృష్ణ గారు, ఇదంతా. ఇప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడికి పంపించడంతో ఏమవుతుందంటే రెడ్డి వర్సెస్ రెడ్డిగా దర్శి నియోజకవర్గం మారుతుంది. అది రెడ్డి సామాజిక వర్గం యొక్క చిరకాల వాంఛ. దర్శి పూర్తిగా రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉండాలని రెడ్డి కులస్తులే కోరుకుంటారు. అటువంటిది ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ని ఎదుర్కోవాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఒక హెవీ వెయిట్ని అక్కడికి పంపించాలి. అంటే ఎవరి స్థాయికి వాళ్ళు పెద్దవాళ్ళు, రాజకీయ నేపథ్యం ఉంది, ఆర్థికంగా కూడా సుసంపన్నమైనటువంటి నేపథ్యం 2 కుటుంబాలకు ఉంది. ఇద్దరు కూడా రాజకీయాల్లో తలపడినటువంటి కుటుంబాలే కాబట్టి రెడ్డి వర్సెస్ రెడ్డిగా ఇప్పుడు అది పూర్తి స్థాయిలో మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం ఇస్తారు, ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎక్కడ ఇన్ఛార్జీలుగా వేస్తారు అన్నది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూడాలన్నమాట. ఎందుకంటే చాలా రాజకీయంగా చైతన్యవంతంగా బలిజలు కనిపిస్తారు ఇక్కడ. అసలు వాస్తవానికి ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయంగా చాలా యాక్టివ్ మోడ్లో ఉంటారనమాట. సామాజిక వర్గపరమైనటువంటి సమావేశాలు కావచ్చు, సామాజిక వర్గపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఖచ్చితంగా ముందుకు చొచ్చుకొని వచ్చి వీళ్ళు పాల్గొనటం ఇవన్నీ జరుగుతుంటుంది. అంటే ఆర్థికంగా వెన్నుదన్నులు ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి రాజకీయంగా రావాల్సినన్ని అవకాశాలు రావటం లేదు. ఓకే, మొత్తానికైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి అయితే అడుగులు పడుతున్నాయి. శుభసూచకం అది పడ్డాయి. అందులోనూ ఉంటుందో ప్లేస్ ఉండదో అనుకున్న వ్యక్తికి దర్శి ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది ఆ పార్టీలో అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి క్యాంపులో అయితే ఒక ఇంత సంతోషం ఇది. కాకపోతే మీరు అన్నట్టుగా ఆ స్టేజ్ పైన ఎదురెదురు పడ్డప్పుడు కావచ్చు, కలుపుకొని వెళ్ళే విధానానికి సంబంధించి ఎవరు తగ్గుతారు, ఎవరు నిలబడతారు అనేది చర్చ అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు.